హలో నమస్తే అండి అందరికీ నేను భారతి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎం చాకోటరీ ఎలా ఉన్నారు అందరూ అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకి బేకింగ్ క్లాస్ తో అయితే వచ్చేసాను అండ్ మీరు అందరూ కూడా నన్ను అడుగుతున్నారు మీరు ఇన్నాళ్ళు ఏ వీడియో పెట్టినా మాకు నోటిఫికేషన్ అనేది వచ్చేది అసలు మీరు వీడియో పెడుతున్నారా లేదా మాకు తెలియటం లేదని చెప్పేసి అంటున్నారు మీ అందరూ కూడా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేది ఈ మధ్యన నేను పెద్దగా వీడియోస్ అనేవి పెట్టలేదండి అందుకే మీకు నోటిఫికేషన్ అనేది రాలేదు మీ అందరూ ఎంతగా నా వీడియోస్ మిస్ అవుతున్నారో నాకు అర్థమవుతుంది థాంక్యూ సో మచ్ అండి ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఇంకొక విషయం కూడా అడిగారు మీరు అన్ని కేక్స్ చేస్తున్నారు కానీ చాక్లెట్ కేక్ గురించి ఇంతవరకు చెప్పలేదని చెప్పేసి అన్నారు మిగతా కేక్స్ లాగా అయితే కాదండి చాక్లెట్ కేక్ చేసేటప్పుడు కొన్నిసార్లు బాగానే వస్తుంది కొన్నిసార్లు ఎక్కడ మిస్టేక్ చేసాం అనేది కూడా మనకు తెలియదు అనమాట అండ్ చాక్లెట్ కేక్ చేసేటప్పుడు లోపల మాకు అంత డార్క్ కలర్ రావట్లేదని చెప్పేసి ఈ క్వశ్చన్ అయితే చాలా మంది అయితే అడిగారండి అసలు ఎందుకు అలా రాదు అసలు డార్క్ కలర్ రావాలంటే ఏం చేయాలనేవి ఈ వీడియోలో మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను ఈ వీడియోకి చాక్లెట్ కేక్ పైన ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయని అనుకుంటున్నాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో 4 eggs ని అయితే వేస్తున్నాను ఇప్పుడు నేను చాక్లెట్ కేక్ 1 kg కేక్ కోసం అయితే చూపించబోతున్నాను పర్ఫెక్ట్ గా 500 grams అయితే వస్తుంది ఎప్పుడైనా మనము 1 kg కూల్ కేక్ చేసేటప్పుడు స్పాంజ్ వెయిట్ అనేది 500 grams ఉండాలన్నమాట సో ఇక్కడ మెజరింగ్ స్కేల్ అయితే చూపిస్తున్నాను కదా ఇక్కడ షుగర్ ని మెజర్ చేస్తున్నాను ఈ వీడియోలోని మీకు మెజరింగ్ కప్స్ లో అయితే చూపించడం లేదు మెజరింగ్ స్కేల్ పైనే అన్ని కొలిచి చూపిస్తున్నాను అన్నమాట మెజరింగ్ కప్స్ లో ఏ ఇంగ్రీడియంట్స్ ఎంత క్వాంటిటీ తీసుకున్నాను అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి నేను ఇక్కడ షుగర్ ని 150 grams అయితే తీసుకున్నాను సారీ 160 grams అయితే తీసుకున్నాను ఎందుకంటే చాక్లెట్ కేక్ చేస్తున్నాం కాబట్టి 160 grams తీసుకున్నాము అదే మీరు వెనిలా కేక్ అనుకోండి 150 grams తీసుకుంటే సరిపోతుంది 4 eggs కి చాక్లెట్ కేక్ చేసేటప్పుడు షుగర్ కాస్త ఎక్కువగానే ఉండాలన్నమాట అలానే మీరు గనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఆ చేయితోనే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కేయండి ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా అలానే హిట్ చేశారనుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా ఇప్పుడైతే ఈ ఎగ్స్ లో నేను కొద్దిగా సాల్ట్ ని అయితే వేస్తున్నాను ఎప్పుడైనా మనం స్వీట్ రెసిపీస్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ గనక వేసామంటే ఆ రెసిపీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అంటే స్వీట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అనమాట ఎక్కువ తక్కువ అవ్వకుండా ఇప్పుడు బీటర్ ని ఫస్ట్ స్పీడ్ లో పెట్టుకొని షుగర్ ని కొద్దిగా వేస్తూ బీట్ చేస్తాను ఎప్పుడైనా సరే మరి షుగర్ వేసిన తర్వాత ఎక్కువసేపు బీట్ చేయకండి అలా బీట్ చేయడం వల్లే మీకు కేక్ పైన మాకు బేక్ అవనట్టు ఉంటుంది తడితడిగా ఉంటుంది అంటుకుంటుంది అని చెప్తూ ఉంటారు కదా రీజన్ అయితే అదే అన్నమాట షుగర్ ని యాడ్ చేసిన తర్వాత షుగర్ మనకి కరగాలని చెప్పేసి మనము స్పీడ్ పెంచుకుంటూ వెళ్తూ హై స్పీడ్ లో ఎక్కువసేపు బీట్ చేసేస్తూ ఉంటాము అలా చేయడం వల్ల షుగర్ అయితే కొన్నిసార్లు కరుగుతుంది కానీ అది క్యారమలైజ్ లాగా ఉండిపోతుంది పాకం లాగా ఉండిపోతుంది దానివల్ల కేక్ బేక్ అయ్యేటప్పుడు పైన లేయర్ బేక్ అవ్వనట్టు కొంచెం అంటుకుంటున్నట్టు ఉంటది అనమాట అదొక రీజను నెక్స్ట్ ఓవెన్ టెంపరేచర్ బట్టి కూడా కొన్నిసార్లు అలా అవుతుంది కుక్కర్ లో బేక్ చేసినా అదే రీజన్ వస్తూ ఉంటది మెయిన్ గా ఈ డౌట్ అయితే చాలా మంది అడిగారండి అసలు కేక్ పైన అంటుకుంటుంది ఎందుకు అలా అవుతుందని చెప్పేసి రీజన్ అయితే ఇవ్వేనండి మనకి కేక్ లోపల పర్ఫెక్ట్ గా బేక్ అయితే సరిపోతుంది పైన లేయర్ మనం అలా తీసేయవచ్చు అలా అని షుగర్ వేసాక ఎక్కువసేపు బీట్ చేయొద్దు ఇక్కడ నేను చెప్పినట్టు నేనైతే ఇక్కడ బీటర్ ని ఫస్ట్ స్పీడ్ లో పెట్టి వెంటనే సెకండ్ నుంచి థర్డ్ లో ఒక 2 minutes బీట్ చేశాను ఆపేస్తున్నాను ఎక్కువగా ఫ్లఫీగా కూడా నేను బీట్ చేయట్లేదు ఇప్పుడు బీటర్ ని ఆఫ్ చేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేస్తున్నాను అనమాట ఇలా ఉంచడం వల్ల ఏమీ కాదు ఈ రెసిపీ అనేది నేను ఈ వేలో మీకు చూపిస్తున్నాను చాక్లెట్ కేక్ అనేది చాలా వేస్ లో చూపించవచ్చు మీకు చాక్లెట్ కేక్ డార్క్ కలర్ ఎలా రావాలనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు ఇందులో నేను వెనిలా ఎసెన్స్ అయితే 1 teaspoon వేసుకున్నాను బేకింగ్ చేసేటప్పుడు ఏ రెసిపీకి అయినా సరే ప్యాక్డ్ మైదానే యూజ్ చేయండి లూజ్ మైదా అస్సలు యూజ్ చేయొద్దు ఎందుకంటే అది బయట అలా ఓపెన్ గా వదిలేస్తారు కాబట్టి అందులో ఎయిర్ అనేది వెళ్ళి దాంతో ఏ రెసిపీ చేసినా పర్ఫెక్ట్ గా రాదనమాట అండ్ నేను ఇక్కడ హార్మోని మైదానే ఎప్పుడు యూజ్ చేస్తాను అది లేనప్పుడు వేరే బ్రాండ్స్ ఉంటాయి కదా ఆశీర్వాద్ సిల్వర్ కాయిన్ ఏదైనా పర్లేదు ప్యాక్డ్ మైదానే యూజ్ చేయండి ఈ రెసిపీకి 150 grams మైదా తీసుకున్నాను అలాగే 1/2 teaspoon బేకింగ్ పౌడర్ ని అయితే వేస్తున్నాను
ఇంకా అంతేనండి. ఇంకా ఇందులో ఏమీ కూడా వేయటం లేదు. బేకింగ్ సోడా వేయటం లేదు. బేకింగ్ సోడా ఎందుకు వేయటం లేదనేది వీడియో లాస్ట్లో కానీ వీడియో మధ్యలో కానీ మీకు చెప్తాను. అలాగే కోకో పౌడర్ కూడా వేయలేదు. దీన్ని ఇప్పుడు మనం జల్లించేసుకోవాలన్నమాట ఈ బ్యాటర్లోని. ఇప్పుడు మళ్ళీ బీటర్ని ఫస్ట్ స్పీడ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ బీట్ చేసుకోండి, సరిపోతుంది. అలాగా సెకండ్ స్పీడ్లోనే ఒక 2 మినిట్స్ బీట్ చేయండి. థర్డ్ స్పీడ్కి వచ్చేటప్పటికి మనకి బ్యాటర్ అనేది కొంచెం గట్టి పడుతుంది అనమాట. ఇప్పుడు నేను డైరెక్ట్గా మళ్ళీ థర్డ్ స్పీడ్లో పెట్టుకున్నాను. అక్కడ చూస్తున్నారు కదా, బ్యాటర్ అనేది గట్టిగా అయిపోయింది. సో ఇలా మనకి బ్యాటర్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ ఈ సైడ్స్లో ఉన్న ఫ్లోర్ మొత్తం తుడుచుకుంటూ బీట్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ స్టేజ్ రావాలన్నమాట. అంటే మనకి స్పాంజ్ రెసిపీ ఏదైనా అవ్వనివ్వండి, మనకి ఆ బ్యాటర్ వైట్ కలర్లోకి రావాలి. చూస్తున్నారు కదా, ఈ వైట్ వచ్చిందంటే మనకి బ్యాటర్ రెడీ అయిపోయిందని అర్థం అనమాట. ఇక్కడ మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది. బీటర్ ఆఫ్ చేసేస్తున్నాను. అసలు చాక్లెట్ కేక్ అంటున్నారు, మీరు కోకో పౌడర్ యూజ్ చేయలేదు ఏంటనే డౌట్ మీకు రావచ్చు. అక్కడికే వస్తున్నాను. ముందు మనం కోకో పౌడర్ గురించి తెలుసుకోవాలి. చాలా బ్రాండ్స్ అయితే ఉంటాయి కోకో పౌడర్లోని. మనం బయట చాక్లెట్ కేక్ అనగానే ఏది పడితే అది తెచ్చేసుకుంటాం అనమాట. కానీ అందులో కూడా కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చూపించింది 2 రకాల కోకో పౌడర్స్. ఫస్ట్ చూపించింది బయట తీసుకున్నాను అనమాట. నా దగ్గర ఎప్పుడు ఉన్న కోకో పౌడర్ అయితే అది అయిపోయింది. మళ్ళీ ఆ బ్రాండ్ అయితే నాకు అంత వేరంగా దొరకలేదు. స్టార్టింగ్ లో లోకల్లో అయితే అది తీసుకున్నాను. ఇప్పుడైతే దొరకక బయట దొరికిన కోకో పౌడర్ అయితే తీసుకున్నాను. అది నెక్స్ట్ హర్షీస్ కోకో పౌడర్ ఇప్పుడు మీరు చూస్తున్నది. నాకు 2 కూడా సేమ్ అనిపించింది. సేమ్ 2 కూడా ఒకే కలర్ లోనే ఉన్నాయి. స్మెల్ కూడా ఒకేలా వస్తుంది అనమాట. కానీ ఇలాంటి కోకో పౌడర్స్ తీసుకునేటప్పుడు ఏంటవుతుందంటే, మనం డ్రై ఇంగ్రీడియంట్స్లోని వేసేస్తాం కదా చాక్లెట్ కేక్ అనగానే, అది లైట్ కలర్ వస్తుంది అనమాట. మరి ఇలాంటి కోకో పౌడర్స్ డార్క్ కలర్ రావాలంటే ఎలా చేయాలనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఇందులో 4 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని అయితే యాడ్ చేశాను. అది మీరు తీసుకున్న కోకో పౌడర్ ఫ్లేవర్ బట్టి యాడ్ చేసుకోండి. ఒకవేళ ఆ ఫ్లేవరు ఇంకా కలర్ లైట్గా వస్తుందంటే ఒక 6 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అయితే తీసుకోండి, ఏం కాదు. అండ్ ఇందులోని 1/4 కప్పు ఆయిల్ని అయితే యాడ్ చేశాను. ఆయిల్ కోకో పౌడర్ బాగా మిక్స్ అయినంత వరకు కలుపుకోవాలి. అండ్ లాస్ట్లో ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా వేస్తాను, చూస్తూ ఉండండి. మీకు అర్థమైంది కదా, కోకో పౌడర్స్లోనే చాలా బ్రాండ్స్ అయితే ఉంటాయి. లైట్ కలర్లో కూడా ఉంటాయి. మనం ఎప్పుడు కూడా డార్క్ కలర్ కోకో పౌడర్ యూస్ చేసామనుకోండి, అప్పుడు ఇలా చేయని అవసరం లేదు. డ్రై ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడే అందులో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోని 3 టేబుల్ స్పూన్ మిల్క్ని అయితే యాడ్ చేస్తున్నాను. మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఇలా మిక్స్ చేస్తూ ఉంటాం కదా, కొంచెం ఆ కన్సిస్టెన్సీ అనేది ఇలా గట్టి పడుతుంది అనమాట, ఏం కాదు. ఇప్పుడు దీన్ని ఇందాకలా రెడీ చేసిన బ్యాటర్లోని వేసేసుకోవాలి. ఇలా కాదు మాకు డార్క్ కలర్ కోకో పౌడర్నే కావాలి అని అంటే పైన ఒక ఇమేజ్ ఇస్తున్నాను, అది చూడండి. చాకోవెల్ అని చెప్పేసి ఆ బ్రాండ్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే 1 kg ప్యాకెట్లో అది అవైలబుల్గా ఉంటుంది. ఫ్లేవర్ కూడా మనకి చాక్లెట్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట ఆ బ్రాండ్ అయితే. ఇంకా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి, కావాలంటే కింద కామెంట్స్లో అడగండి, చెప్తాను. ఇందాకలో మనం చేసుకున్న కోకో పౌడర్ అది ఉంది కదా, దాన్ని ఇప్పుడు బ్యాటర్లో వేసేసుకొని ఎక్కువసేపు బీట్ చేయకూడదు. ఒక 30 సెకండ్స్ బీట్ చేసుకుంటే చాలు. ఎందుకంటే మనం అందులో ఆయిల్ వేసాం కాబట్టి 1 స్పీడ్లో పెట్టి ఒక 30 సెకండ్స్ ఇలాగా, అంటే ఆ బ్యాటర్లోని ఆ కోకో పౌడర్ మొత్తం మిక్స్ అయినంత వరకు బీట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడండి ఎలా ఉందో. లేదు ఇంకా మాకు బ్యాటర్ కలర్ ఎందుకో లైట్గా ఉంది అని అనిపిస్తే మాత్రం అందులోని ఒక 3 డ్రాప్స్ క్యారమెల్ కలర్ అయితే యాడ్ చేయండి. అదైతే ఆప్షనల్. ఇలా కూడా మనకి చాక్లెట్ మనకి డార్క్ కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు బ్యాటర్ని టిన్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుందాము. టిన్కి ఎప్పటిలానే ఆయిల్ గ్రీస్ చేసుకోండి. మీరు టిన్లో ఆయిల్ ఎంత చక్కగా గ్రీస్ చేసుకుంటే మనకి కేక్ అనేది అంత ఈజీగా వస్తుంది అనమాట బేక్ అయిన తర్వాత. ఇందులోని బటర్ పేపర్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. అలాగే ఇందాక మీకు చెప్పాను కదా బేకింగ్ సోడా ఎందుకు యూజ్ చేయలేదని చెప్పేసి. మనకి బేకింగ్ సోడా యూజ్ చేయకపోయినా బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే మనం ఎగ్స్ బీట్ చేసిన తర్వాత ఫ్లోర్ని కూడా మిక్స్ చేసి బాగా బీట్ చేస్తాం కాబట్టి ఆ రియాక్షన్కే మనకి ఆ బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ మారిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ఆ టిన్లోకి వేస్తున్నప్పుడే బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉందో. సో అలా వచ్చేటప్పుడు బేకింగ్ సోడా యూజ్ చేయని అవసరం లేదు. నేనైతే కొన్ని రెసిపీస్కి బేకింగ్ సోడాని అస్సలు యూజ్ చేయను.
ఇంకొన్ని రెసిపీస్కి అయితే బేకింగ్ పౌడర్ కూడా యూస్ చేయము. అది ఎలాగో అనేది ముందు వీడియోస్లో కూడా మీకు చెప్తూ ఉంటాను క్లియర్గా. అండ్ ఇక్కడ బ్యాటర్ వెయిట్ చూస్తున్నారు కదా, 572 గ్రామ్స్ అయితే వచ్చింది. ఇప్పుడు టిన్ని బాగా ట్యాప్ చేసుకొని అవెన్లో పెట్టేసుకోవడమే అనమాట. ఇక్కడ టిన్ సైజ్ ఒకసారి చూడండి. నేను ఎప్పుడు కూడా 1 kg కేక్ చేయడానికి 7x7 టిన్ అయితే తీసుకుంటాను. టాల్ టిన్ అనమాట. ఇదైతే నాకు పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది అండ్ కేక్ కూడా బాగా రేజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు చేయబోయే చాక్లెట్ కేక్ని అవెన్లోనే చేస్తున్నానండి. ఆల్రెడీ అవెన్ని ఒక 10 minutes ప్రీ హీట్ అనేది పెట్టేసి ఉంచాను ముందుగుంటా. ఆ తర్వాత కేక్ని కూడా లోపల పెట్టేశాను. ఇప్పుడు అది బేక్ అవుతూ ఉంటుంది. ఇదే రెసిపీ మీరు కుక్కర్లో కూడా చేయొచ్చు. ఆల్రెడీ మీకు ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా కుక్కర్లో ఎలా బేక్ చేసుకోవాలని చెప్పేసి. సో అదే ప్రాసెస్ అనమాట. అందులో అయితే ఒక 15 minutes ప్రీ హీట్ చేసుకుంటారు, ఒక 35 minutes బేక్ చేస్తారు అంతే. ఇక్కడ మనకి 40 minutes తర్వాత కేక్ ఎలా రేజ్ అయ్యిందో చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా బేక్ అయ్యింది. దీన్ని ఇప్పుడు బయటికి తీసేసి చూద్దాము. అండ్ పైన కలర్ చూస్తున్నారా, కలర్ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ ఇది కాసేపు రూమ్ టెంపరేచర్కి వచ్చేయాలన్నమాట. అంతవరకు ఇలా వదిలేద్దాము. టూత్పిక్ పెట్టి చూపించాను కదా, అది లోపల ఎక్కడ కూడా మనకి అంటుకోలేదు. ఇంకాసేపు ఇలా ఉంచేసిన తర్వాత డిమోల్డ్ చేద్దాము. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, మనకి చాక్లెట్ కేక్ ఇంకా డార్క్ కలర్ రావాలంటే ప్రీమిక్స్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ప్రీమిక్స్లోనే ఎగ్ ప్రీమిక్స్ ఉంటుంది, ఎగ్లెస్ ప్రీమిక్స్ కూడా ఉంటుంది. దానికి దీనికి కొంత తేడా అయితే ఉంటుందండి. ప్రీమిక్స్తో చేసింది మనకి బ్లాక్ చాక్లెట్ కలర్ రెండు మిక్స్ అయితే ఎలా ఉంటుందో కొంచెం డార్క్ కలర్లో వస్తుంది. అదే మనకి ఈ చాక్లెట్ పౌడర్తో చేసిన కేక్ అయితే మాత్రం ఇలా ఉంటుంది అనమాట. మెయిన్ మనం ఇందులో మిల్క్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఈ కేక్ టేస్ట్ ఇంకా బాగుంటుంది. డైరెక్ట్గా కూడా తినేయచ్చు అండ్ పేస్ట్రీకి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను డిమోల్డ్ చేశాను, చూస్తున్నారు కదా, మనకి ఆ పైన లేయర్ ఎక్కడ అంటుకున్నట్టు కూడా లేదు. ఒకవేళ ఇంకా మాకు పైన స్టిక్కీగా అంటుకుంటుంది అంటే మాత్రము బేకింగ్ టైం ఆల్మోస్ట్ అయిపోతుంది అన్నప్పుడు ఇంకొక 20 seconds పైన టాప్ హీట్ రాడ్స్ ఉంటాయి కదా, అవి 20 seconds ఆన్ చేసుకొని ఉంచేసుకుంటే పైన లేయర్ కూడా పర్ఫెక్ట్గా బేక్ అయిపోద్ది. అండ్ కేక్ ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం కూల్ కేక్స్ చేసేటప్పుడు కొంతమంది ఎక్కువగా ఏం చేస్తారంటే మాకు కేక్ బాగా స్పాంజీగా రావాలని చెప్పేసి ఎక్కువసేపు బీట్ చేసేస్తూ ఉంటారు. స్పాంజీగా అయితే వస్తుంది, మనం లేయర్స్ ఇస్తున్నప్పుడు షుగర్ వాటర్ని యాడ్ చేస్తాం కదా, అలా యాడ్ చేసేటప్పుడు ఆ స్పాంజీగా ఉన్న కేక్ లేయరు ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. దానివల్ల ఆటోమేటిక్గా కేక్ వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. మనకి ఎప్పుడైతే కేక్ స్టేబుల్గా ఇలా ఉంటుందో అప్పుడే మనకి కేక్ అనేది ఆ లేయర్స్లో షుగర్ వాటర్ని కొంచెం తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎంత కావాలో అంత మాత్రమే. ఈ పై దానివల్ల కేక్ అనేది మనకి పర్ఫెక్ట్ వెయిట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ కేక్ వెయిట్ చూసారు కదా, ఇందాకలా 524 grams వచ్చింది బేక్ చేసిన తర్వాత. ఇది మనకి కరెక్ట్గా 1 kg కేక్కి కావాల్సిన చాక్లెట్ కేక్ బేస్. ఇప్పుడు దీనిపైన ఉన్న లేయర్ని అయితే తీసేద్దాము. తీసేసి సైడ్స్ ఉన్న లేయర్స్ని కూడా రిమూవ్ చేసేసుకుంటాము. అండ్ లోపల కేక్ కలర్ చూసారా, మనకి ఆ కలర్ అనేది ఎలా వచ్చిందో. చాలా మందికి బేక్ చేసిన తర్వాత ఈ కలర్ రాకే నాకు చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు, మాకు చాక్లెట్ కేక్ చేస్తుంటే ఆ కలర్ రావట్లేదు, మేము తీసుకున్న కోకో పౌడర్ మంచిది కాదేమో అని చెప్పేసి. కోకో పౌడర్ అయితే కొన్ని మంచి ఉంటాయి, కొన్ని లైట్ కలర్ ఉన్నా సరే వాటిని ఎలా యూజ్ చేసుకోవాలో మనకి తెలియాలన్నమాట. అండ్ దీన్ని ఇప్పుడు లేయర్స్ కూడా కట్ చేస్తున్నాను చూడండి. ఇదైతే మీకు చెప్పాను కదా, నేను 7-inch టిన్లో బేక్ చేయడం వల్ల మనకి ఇంత హైట్ అనేది వచ్చింది. మనకి అక్కడ హైట్ ఇంపార్టెంట్ కాదు, మనకి కేక్ చక్కగా బేక్ అయ్యిందా లేదా అనేది కావాలి. కొంతమంది హైట్ రావాలని చెప్పేసి ఇందాక చెప్పినట్టు ఎక్కువసేపు ఎగ్స్ని బీట్ చేసేస్తూ ఉంటారు, అది కాదు. ఇలా చేసి చూడండి, మనకి కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. పేస్ట్రీకి కూడాను లేయర్స్ చూస్తున్నారు కదా, మనకి లోపల కలర్ కూడాను. సో ఇంకా ఇదన్నమాట. మీకు ఇంకా చాక్లెట్ కేక్ పైన ఉన్న డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్లో అడగచ్చు, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీరన్నట్టుగా నా ఛానల్లో ఎక్కడ కూడా చాక్లెట్ కేక్ గురించి నేను చెప్పలేదు, ఇంకా డీటెయిల్గా చెప్పాలని చెప్పి ఇన్ని రోజులు ఆగాను. ఇలాంటి ఇంకా రెసిపీస్ మీకు తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో ఎంతవరకు చూసారంటే వీడియో ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే కనుక కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, మీ కామెంట్స్ కోసం చూస్తూ ఉంటాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.